హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. డబ్బుల గురించి, మనీ గురించి ఈ వీడియోలో చెప్తాను. సో డబ్బులు మీకు అనంతమైనటువంటి సంపద మీ చేతుల్లో ఉండాలి అంటే, అనంతమైనటువంటి సంపదను మీరు అనుభవించాలి అంటే, అనంతమైనటువంటి సంపద మనతో ఉంది. మన లోపల అనంతమైన శక్తి ఉంది, అనంతమైన జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి మన లోపల. ఏది లేదు, నా దగ్గర లేదు అని కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ యూ. కానీ దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఎలా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలి, మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. అంతా ఉంది కానీ వాటిని మనమే కోరుకోవడం లేదు, మనం వాటిని స్వీకరించడం లేదు, యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకోసమే మనీ రాదు, ఆనందం రాదు, రకరకాలుగా అనేది ఏదైనా దీన్ని అప్లికబుల్ ఇది. సో మనకు డబ్బులు కావాలి. ఎందుకు కావాలి డబ్బులు? ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది. మనం ఏం చేయాలనుకున్నా, బయటికి వెళ్ళాలనుకున్నా, ఏది కొనాలనుకున్నా అసలు డబ్బులు లేకుండా మనం బతకలేము. సో డబ్బులు ఎందుకు చాలామందికి ఇబ్బందులు ఫేస్ చేస్తారు డబ్బుల వల్ల? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రపంచంలో డబ్బులు లేక చాలామంది బాధపడుతున్నారు. సో ఎందుకోసం అంటే, చాలామంది వేరే వాళ్ళని డబ్బులు కొంతమంది మాత్రమే సంపాదిస్తున్నారు, మనం వాడుకొని వాళ్ళు మాత్రమే గ్రేటు, మనల్ని తొక్కేసిండ్రు అని అనుకుంటారు. మమ్మల్ని బానిసలు చేసి వాళ్ళు వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అంటున్నారు. కానీ నిజంగా వాస్తవానికి చెప్పాలంటే మిస్టేక్ అనేది మనది. పేదవాడిగా పుట్టడము, పేదవాడిగా ఉండడం మిస్టేక్ మనది. మన జీవితాన్ని మన చేతుల్లో ఉంది. మన జీవితం, మన ఆలోచనలు అంతా మన చేతుల్లో ఉన్నాయి. ఎవరిని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. సో మన జీవితంలోకి, లైఫ్లోకి మనీ మనకు రావాలనుకుంటే మనం పాటించాల్సిన విషయాలు ఏంటంటే, డబ్బు మీద సరైన అవగాహన ఏర్పరచుకోవాలి, అంతే సింపుల్. సో డబ్బుల్ని ఎప్పుడు కూడా మనం తిట్టకూడదు. డబ్బులుని పడేస్తా, డబ్బుల్ని వేసేస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. డబ్బుల్ని చులకనగా చూసే విధానం ఏదైతే ఉందో అది మార్చుకోవాలి. ఎందుకంటే తెలియకో కాన్షియస్గానో అన్కాన్షియస్గా మనము చాలా చాలా ఎవరి మీద కోపం, అత్త మీద కోపం, దుత్త మీద తీసినట్లుగా ఎవడో మనకు డబ్బులు ఇచ్చింది అనుకోండి, వానికి మనం ఏం చేస్తామంటే, ఒకసారి వాడు అడిగి ఒకరోజు మనం డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, పట్టరా నీ పైసలు నీకు పడేస్తా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుంటాం. సో ఇట్లాగా అన్కాన్షియస్గా ఎవరి మీద కోపాన్ని మనం డబ్బుల మీద చూపిస్తుంటాం. తర్వాత కొంతమంది కండిషనింగ్స్ వేలో మనము మనీని కావాలని కోరుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం మనీని ఎప్పుడు కూడా ఇలానే రావాలి, నాకు ఈ జాబ్లోనే ఇన్ని డబ్బులు రావాలి, లేదా ఈ బిజినెస్లోనే నాకు ఇన్ని డబ్బులు రావాలి, ఇది సక్సెస్ అవ్వాలి, లేదా ఇతను నాకు అమౌంట్ ఇవ్వాలి, ఇతను నాకు ఒక 50 lakhs ఇవ్వాలి, ఇలానే నాకు డబ్బులు రావాలి అని చెప్పేసి ఒక రూట్లో, ఒక మార్గంలో మనం ఎప్పుడైతే ఆశించడం మొదలు పెడతామో, కోరుకోవడం, డిజైర్ అనేది ఈ విధంగా పెట్టుకుంటామో, అప్పుడు నీకు డబ్బులు రావు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆత్మకి, మీలో ఉన్నటువంటి ఆ బ్రెయిన్కి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమని అనుకోండి మీరు. సో మనలో ఉన్నటువంటి సబ్కాన్షియస్ బ్రెయిన్ అని చెప్పుకుంటున్నాం మనం. సో సబ్కాన్షియస్ బ్రెయిన్ ఇది ఎలా మేనిఫెస్ట్ చేస్తుంది, ఎలా మన జీవితంలోకి ఒక విషయాన్ని, ఒక మనీని అనుకోండి, ఒక వాస్తవ సంఘటనను ఎలాగా సృష్టిస్తుంది అంటే, మీకు డబ్బులు కోరుకున్నారు అనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్గా డబ్బులు మీకు ఎలా వస్తే, ఏ రూట్లో వస్తే మీ ఆత్మకు తృప్తి కలుగుతుందో ఆ రూట్లో మీకు డబ్బులు వస్తాయి. కానీ మనమే ఎరిపప్పలం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, కండిషనింగ్స్లో స్టార్ట్ చేస్తున్నాం. మనకు డబ్బులు కావాలి కాబట్టి ఇలానే రావాలనుకుంటున్నాం. సో అలానే రావాలనుకుంటున్నాం కాబట్టి ఆ మార్గంలో నీ యొక్క సోల్, ఆత్మ తృప్తి ఉండదు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అవ్వడం వల్ల మనకి డబ్బులు రాదు. అదే నువ్వు ఓన్లీ మనీ మాత్రమే కావాలి అని అనుకుంటే, మనీ మాత్రం నా దగ్గర ఉంది అని అనుకుంటే, ఎప్పుడు కూడా మనము కావాలని అనుకోవద్దు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ యూ. అనంతమైనటువంటి సంపదకి వారసుడు నువ్వే. యాక్చువల్గా చెప్పాలంటే రియల్ స్టేట్మెంట్ ఇది. మీ సంపద మీ చేతుల్లో ఉంది, కానీ మీరు దాన్ని కాదనుకుంటున్నారు అంతే. మీరు ఎప్పుడైతే ఆ డబ్బుని మీరు అనుభవిస్తున్నట్లుగా మీరు అనుకుంటారో, ప్రజెంట్లో డబ్బులు ఉన్నాయని అనుకుంటారో, ఎప్పుడైతే మీరు రిచ్గా ఫీల్ అవుతారో, మీ భావం ఎప్పుడైతే రిచ్గా ఉన్నాను అనుకుంటారో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటారో, అప్పుడే నీకు డబ్బులు అట్రాక్ట్ చేస్తాం. ఎందుకోసం అంటే ఆ ఫీలింగ్ పోవడం వల్లనే మనకు డబ్బులు అనేవి మన దగ్గర రావు. అదే మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయని ఒక కండిషనింగ్స్లో మనం మన బ్రెయిన్స్ చిన్నప్పటి నుంచి అట్లా మోల్డ్ చేసి, అలాంటి బ్లూ ప్రింట్స్ అనేవి మన బ్రెయిన్లో స్టాంప్ పడ్డాయి అనమాట. అలాంటి ప్రింట్స్ గట్టిగా మన బ్రెయిన్లో ఉండిపోయినాయి, అట్లా పాతుకుపోయినాయి అనమాట. అది కష్టపడితేనే డబ్బు వస్తుంది అనేది అది
అది ఉండిపోయింది, సబ్ కాన్షియస్లో ఫీడ్ చేసి పడేసినాం మనం. సో వాటిని పెగలించాలి మనం, వాటిని మనం తీసేసేయాలి, మనమైనా మనం యుద్ధం చేయాలి. సో డబ్బులు మన దగ్గర, అందుకే మీరు చాలా వ్యక్తుల్ని మీరు చూడండి, ఎవరైతే ప్రశాంతంగా హాయిగా ఉంటారో వాళ్ళు సంకల్పించుకుంటే డబ్బులు వస్తాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎప్పుడు రిచ్గానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పని తక్కువ చేస్తారు, డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. చాలా తక్కువ అవర్స్ పని చేస్తారు, చాలా ఎక్కువ అమౌంట్ ఇది చేస్తారు. సో వాళ్ళ యొక్క థింకింగ్ని బట్టే కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కోటీశ్వరులు ఉంటారు, కొంతమంది కష్టపడి 24 అవర్స్లో కష్టంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అట్లా కష్టపడి సంపాదించాలనుకుంటారు కాబట్టి అలానే సంపాదిస్తారు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద పెద్ద ధనవంతులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద బిలియనియర్స్, మిలియనియర్స్, వాళ్ళందరూ కూడా డబ్బులు కావాలని అనుకున్నారు, అలాగా వెళ్ళిపోయినారు, వాళ్ళకి వచ్చేసినాయి. వాళ్ళకి రకరకాల మార్గాలు, రూట్స్ అనేవి ఉన్నాయి. అందుకోసమే ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ చేయడు, రకరకాల మార్గాలు సంపాదిస్తుంటారు. అలాగనే మనం కావాల్సింది డబ్బులు మాత్రమే కాబట్టి ఒక వేలో మనం కోరుకోకూడదు. మనకు డబ్బులు మనతో ఉన్నట్లుగా, డబ్బుల్ని మనం ఎంజాయ్ చేస్తున్నట్లుగా, డబ్బులను ప్రజెంట్ మూమెంట్లో మనం రిచ్గా ఉన్నట్లుగా భావనలో ఉండాలి, అంతే తప్ప డబ్బులు నాకు కావాలి అంటే నీ దగ్గర లేవని అర్థం కాదు. నీ దగ్గర ఉన్నాయి, నీతో అంతా ఉంది నీ దగ్గర జస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలంతే. నువ్వు జస్ట్ ఆ థాట్ని యాక్సెప్ట్ చేస్తే నీకు డబ్బులు నీ లైఫ్లోకి ఫ్లో అవుతాయి. సో ఈ చిన్న కీ పాయింట్ మనం మర్చిపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం. ఇంకా కొన్ని చెప్పాను కదా, బ్లాక్స్ అని చెప్పేసి, మనీ బ్లాక్స్ అని చెప్పేసి. మన డబ్బుల్ని మనము ఏం చేస్తుందంటే మ్యాక్సిమం కొంతమంది ఖర్చు పెట్టేటప్పుడు కూడా తర్వాత మనం బార్గెన్స్ చేయడం అనుకోండి. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళినాము, ఒక 1000 రూపీస్ చెప్పారు అనుకోండి, మనం 500కి 300కి అడగడము. సో ఇట్లా బార్గెన్స్ చేయడం వల్ల కూడా మన దగ్గర డబ్బులు లేవనే భావనలోకి వెళ్తున్నాం. ఈ డబ్బులు లేవు అనే భావననే మనకి డబ్బులు రాకుండా మన జీవితంలో ఆపుతుంది. డబ్బులు ఉన్నాయి అని ఖర్చు పెట్టండి. మీరు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1000 రూపీస్ ఉన్నాయి, 1000 రూపీస్ ఖర్చు పెడుతున్నప్పుడు అయ్యో డబ్బులు లేవు, అయిపోతున్నాయి అనే భావన ఎప్పుడు ఉండకూడదు మీకు. అలా ఖర్చు పెట్టాలి, నా దగ్గర రిచ్ అని ఖర్చు పెట్టాలి. అలాగా ఉన్నప్పుడే మీకు అలా యాక్సెప్ట్ చేయగలిగితే, అలాంటి భావనలో ఉన్నప్పుడు డబ్బులు ఏదో ఒక మార్గంలో తెలియకుండా రకరకాల యాంగిల్స్లో, రకరకాల రూట్స్లో మీకు మీ అకౌంట్లో మీరు మనీ చూస్తారు. మీరు ఎందుకోసం అంటే, నా జీవితంలో ఇలాగ చాలా మిరాకిల్స్ నేను చూడడం జరిగింది. నాకు ఎన్నో రకాల మార్గాల్లో డబ్బులు నేను ఎర్న్ చేయడం జరిగింది. ఇదంతా కూడా చెప్పేది ప్రాక్టికల్ సబ్జెక్ట్, నేను చెప్పేది కంప్లీట్లీ ప్రాక్టికల్. సో దీనికి ఇంకా ఉన్నాయి, టీచింగ్స్ అనేవి ఉన్నాయి, జస్ట్ నేను థియరీ చెప్తున్నా, ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాగా మనము డబ్బుల్ని కోరుకునే విధానాన్ని మనం మార్చుకుంటే, మన మైండ్ సెట్ని మార్చుకుంటే చాలా డబ్బుల్ని మనం సునాయాసంగా సంపాదించుకోవచ్చు. అలాంటి జీవిత వాస్తవాలు మీ లైఫ్లో మేనిఫెస్ట్ అవుతాయి. ఎందుకోసం అంటే వీఆర్ ద పవర్ఫుల్ గాడ్స్. మనం రియల్ చెప్పాలంటే మనలో ఆ శక్తి ఉంది, మనలో అంత సామర్థ్యం ఉంది, మనం ఏమైనా చేసే కెపాసిటీ ఉంది. మనం దేనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మన బ్రెయిన్ని మనం మార్చుకొని ట్యూన్ చేసుకుంటే చాలు, అవన్నీ కూడా మన దగ్గరకు వస్తాయి. ఇది మనీ అని కాదు, ఏ విషయంలో అయినా సరే. సో అలాంటి టీచింగ్స్, గైడెన్స్, టెక్నిక్స్, సో మనలో ఉన్నటువంటి అన్అవేర్గా, అన్కాన్షియస్గా, సబ్కాన్షియస్లో ఇలాంటివి ఉన్నాయి కదా, కండిషనింగ్ వేలో మనం క్రియేట్ చేసుకోవాలి మనీని, ఇలానే మనము రావాలని, తర్వాత కష్టపడితేనే వస్తాయని, ఇవన్నీ కూడా పోవాలి అనుకుంటే భయం ఉంటుంది మనకి. అయ్యో డబ్బులు అయిపోయినాయి భయము, ఈ భయం కూడా పోవాలి. ఈ భయంలో ఉన్నప్పుడు కూడా మీకు డబ్బులు రావు. ఎప్పుడైతే డబ్బులు లేవు అనే భయంలో, అయిపోతున్నాయి అనే భయంలో మీరు ఉన్నట్లయితే మీకు ఎప్పటికీ మీ దగ్గర డబ్బు రాదు. సో ఇవన్నీ పోవాలి. ఫస్ట్ మీరు ఆ భావాన్ని, అవి ఉన్నట్లుగా ప్రజెంట్లో ఉన్నట్లుగా మీరు ఆ భావనలో మీరు ఉన్నట్లయితే ఇవన్నీ పోవాలి. సో ఇవన్నీ ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఈ నెగిటివ్ ప్యాటర్న్ కానీ, ఈ రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, వీటిని అన్నింటినీ మనం తీసేయాలి బయటికి. సో తీసేయాలంటే మనకు ఖచ్చితంగా ఒక రైట్ గైడెన్స్ కావాలి. లేదా ఏ గురువు సహాయం లేకుండా కూడా నువ్వుగా అవేర్గా, అబ్జర్వ్గా వాచ్ చేస్తూ నువ్వు దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో మనీ కావాలి మీ లైఫ్లో, డబ్బుల్ని అనంతంగా తీసుకోవాలి, ఇన్ఫినిట్ మనీని, లైఫ్ని ఎంజాయ్ చేయాలి మనతో అనుకున్న వాళ్ళు క్లాస్ చేయండి. మీకు గైడెన్స్, టీచింగ్స్, తర్వాత టెక్నిక్స్, పవర్ఫుల్ టెక్నిక్స్. సో ఖచ్చితంగా మీ లోపల ఉన్నటువంటి బ్రెయిన్ థింకింగ్ ప్యాటర్న్ కంప్లీట్గా మీ యొక్క బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ని మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి కాంటాక్ట్ చేయండి, నెంబర్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్.